వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ స్టార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా మనం ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో చూసుకున్నట్లయితే ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే మనం టైప్ 6 వరకు కంప్లీట్ చేసామండి. టైప్ 7 నుంచి చూద్దామండి. ఈరోజు టైప్ 7 లో ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ క్లోజెస్ట్ టు రూట్ 3 అని ఇచ్చారండి. రూట్ 3 వాల్యూ మనకు తెలుసండి ఎంత అంటే 1.732 కాబట్టి దీని దగ్గరగా ఉన్న వాల్యూ అడుగుతుందండి. ఈ 1.73 కి దగ్గరగా ఉన్న వాల్యూస్ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే థర్డ్ వన్ కనిపిస్తుందండి. దీన్నే మనం ఏమి రాసుకోవచ్చు అంటే 173/100 అని రాసుకోవచ్చు. అంటే 173/100 అంటే ఏమవుతుంది? 1.73 అంటున్నాం. తగ్గని వాల్యూ ఏమవుతుందండి? ఇదే అవుతుందండి. ఓకేనండి. అంటే ఇక్కడ 2 ని సవరించాడు అనమాట, అంతే. సవరించి 1.73 ఉంది. 1.73 ఏమని రాయొచ్చండి? 1.73/100 అని రాయొచ్చండి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2 అండి, దెన్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ ప్లస్ 1 ప్లస్ రూట్ ఏ సరే రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఏ వాల్యూ కావాలండి. ఇప్పుడు రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ బదులు ఏం రాసుకోవచ్చు అండి? √3/2 అని రాసుకోవచ్చు అండి. √3/2 దట్ ఇంప్లైస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? 2 ప్లస్ √3/2 అవుతుంది రూట్ ఓవర్. ఓకేనండి. ఇప్పుడు చూడండి దీన్ని, ఇక్కడ మనకి దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా దీని ముందు ఏముండాలంటే 2 ఉండాలండి. 2 ఉండాలి కాబట్టి ఏం చేస్తానంటే 2 తో గురించి 2 తో భాగించేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి? 2 2 జా 4 అవుతుందండి. రూట్ ఓవర్ 4 ప్లస్ 2 √3 అవుతుందండి. బైలో ఏమవుతుందండి? 4 అవుతుంది. ఇప్పుడు చూడండి దీనికి మనం రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయగలమండి. ఎందుకంటే 4 ప్లస్ 2 √3 ఉంది కాబట్టి దీన్ని మనము 3 ఇంటూ 1 అని రాసుకోవచ్చు అండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 4 అండి. అంటే డైరెక్ట్ గా దీని ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు అండి? √3 ప్లస్ √1/4 అని రాసుకోవచ్చు అంటే √4 అంటే సారీ ఇది. ఓకేనండి. √4 కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు చూడండి √3 ప్లస్ 1/2 అవుతుంది సార్, 1/2 అవుతుందండి. ఓకేనండి. అంటే దీని వాల్యూ ఏం వాల్యూ అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ వాల్యూ ఏమైందండి? √3 ప్లస్ 1/2 అవుతుందండి. మరి రూట్ ఓవర్ 1 మైనస్ ఏ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మైనస్ వస్తుందండి. √3 మైనస్ 1/2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 ప్లస్ చేయాలండి. రూట్ ఓవర్ 1 ప్లస్ ఏ మైనస్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఏ అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి? ప్లస్ వాల్యూ ఎంత? ప్లస్ లోనే వచ్చిందండి. అంటే √3 ప్లస్ 1/2 అండి. ఇక్కడ √3 మైనస్ 1/2 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు కూడా -1 +1 క్యాన్సిల్ అయిపోయాయండి. ఎందుకంటే బైలో రెండింటికి 2 ఉంది కాబట్టి. ఇప్పుడు √3 ప్లస్ √3 ఏమవుతుందండి? 2√3 అవుతుందండి. 2√3/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? √3 మిగులుతుందండి. √3 మిగులుతుంది కాబట్టి √3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క స్టెప్ మీకు బాగా రావాలండి. ఇది ఎలా అంటే మనము సుమారు ఒక 50 క్వశ్చన్స్ చేసి ఉంటామండి, కాబట్టి గుర్తుండవలసిందే. ఓకేనండి. ఈ బ్రాకెట్ లో ఉన్నదానికి చూడండి, ఇక్కడ బ్రాకెట్ కాదు, రూట్ ఓవర్ లో ఉన్నదానికి ముందు 2 ఉంటారండి కంపల్సరీ. ఈ లోపల ఉన్నదాన్ని మనం విడదీయగలిగితే అంటే 2 నెంబర్లు లబ్ధంగా రాయగలిగితే ఆ 2 నెంబర్లు కలిపితే ఇది రావాలండి. వచ్చిందనుకో డైరెక్ట్ గా ఆన్సర్ ఏం పెట్టించండి? √3 ప్లస్ √1 అని రాసి వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది అండి. ఈ రూట్ ఈ 4 కూడా చెందుతుంది కాబట్టి √4 వాల్యూ ఎంత? 2 అండి. కాబట్టి అది √3 ప్లస్ 1/2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ లో వేసాము, ఈ రెండు ప్లస్ చేసామండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ 1/√5 మైనస్ 1 అండి, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు √5 మైనస్ 1/√5 ప్లస్ 1 అండి. ఇక్కడ మనము ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉన్నాయంటే ఏ ఈజ్ ఈక్వల్ 1/b వాల్యూలో ఉందండి, రివర్స్ లో ఉన్నాయి, రిసిప్రోకల్ లో ఉన్నాయి కాబట్టి మనం సింపుల్ గా ఇలా చేద్దాం చూడండి. ముందు ఏ వాల్యూ పర్టికులర్ గా కనుక్కోండి, పూర్తిగా కనుక్కోండి. ఏ వాల్యూ కనుక్కొని దాన్ని యూజ్ చేసుకుంటూ మనము ఈ a² ప్లస్ b² ఆ విధంగా యూజ్ చేద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ 1/√5 మైనస్ 1 కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, 5 ప్లస్ అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది, మళ్ళీ ఎంత అవుతుంది కాబట్టి ప్లస్ హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి? 5 మైనస్ 1 అంటే 4 అనమాట. ఇప్పుడు దీనికి హోల్ స్క్వేర్ చేయండి, ఏమవుతుందండి? 5 ప్లస్ 1 ప్లస్ 2√5 అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే బై 4 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుందండి? 5 ప్లస్ 1 అంటే 6 అండి. 6 ప్లస్ 2√5/4 అండి. దీన్ని మనం ఏమో రాసుకోవచ్చు, 2 తో డివిజన్ చేసినట్లయితే 3 ప్లస్ √5/2 అవుతుందండి. 3 ప్లస్ √5/2 అవుతుందండి. నెక్స్ట్ మనకు బి వాల్యూ కావాలనుకోండి. బి ఈజ్ ఈక్వల్ ఏంటంటే 1/a కాబట్టి రివర్స్ అయిపోతుందండి.
1/a కాబట్టి మైనస్ వచ్చేస్తుంది అంతే. 3 మైనస్ √5/2 అవుతుందండి. 3 మైనస్ √5/2 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకోండి. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ఆన్సర్ చేద్దామండి. ఎలా? ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ a² + ab + b² కావాలండి. a² అంటే దీనికి స్క్వేర్ చేయాలంటే మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి ఏం చేస్తామంటే a² + b² మనం a + b ముందు కనుక్కుందామండి. a + b చూడండి. a + b చూడండి. a + b ఏమవుతుందండి? 3 + √5/2 ప్లస్ 3 మైనస్ √5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి √5 క్యాన్సిల్ అయిపోతుందండి. 3 + 3 అంటే 6, 6/2 అనమాట. అంటే ఏమవుతుందండి? 3 అవుతుందండి. a + b = 3 అండి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏబి వాల్యూ కనుక్కోండి. ఏబి అంటే ఏమవుతుందండి? 3 + √5/2 ఇంటూ 3 మైనస్ √5/2 అండి. ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉంది కాబట్టి 3² అంటే 9 అండి. 9 - 5 అనమాట. 9 - 5/2 అవుతుంది. సరే 2 2 4 కాబట్టి 4 అవుతుందండి. 9 - 5 అంటే 4 అవుతుంది. 4/4 ఏమవుతుంది? 1 వస్తుందండి. అంటే ఏబి ఎంత అంటే 1 అండి. ఏబి 1. చూడండి ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉంది. a² - b². a² అంటే 3² అనమాట. 3² అంటే 9. √5² అంటే 5 అవుతుంది. 9 - 5 అంటే 4. 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 అవుతుంది. 4/4 అంటే 1. అది గుర్తుంచుకోండి. ఇక్కడ వేసుకోవచ్చండి. ఇక్కడ a² + ab + b² ఉంది కదండి. a² + b² అంటే ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ మనకి అడిషనల్ గా ఇక్కడ మరొక ఏబి ఉందనుకోండి. మరొక ఏబి ఉన్నట్లయితే మనకి ఏమొస్తుందండి? a + b² అవుతుందండి. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే a+b² మైనస్ ఏబి అని రాసుకోవచ్చండి. -ab బై దీన్ని ఏమని రాసుకోవచ్చండి? a² + b a+b² మైనస్ ఇక్కడ ఎక్కువ వస్తుందండి. ఓకే మైనస్ 3ab వస్తుందండి. 3ab ఒకసారి చూడండి. a+b² అంటే a² + b² + 2ab కదండి. +2ab - ab ఏమవుతుందంటే +ab అవుతుంది. సరిపోయిందండి. ఇక్కడ కూడాను a+b² కాబట్టి a² + b² + 2ab వస్తుందండి. +2ab - 3ab అంటే -ab వస్తుందండి. సరిపోయిందా లేదండి? ఇలా రాసుకోవచ్చు లేదా? ఇప్పుడు దీన్ని ఇలా రాసామండి. ఇప్పుడు a+b² మన వాల్యూ తీసి a + b తెలుసండి. ఎంత అంటే 3 అండి. అంటే 3². ab వాల్యూ ఎంత అండి? 1 కాబట్టి -1 అండి. ఇక్కడ a+b² అంటే 3² -3 అండి. ఇప్పుడు చూడండి 3² అంటే 9, 9 - 1/9 - 3 అండి. 9 - 1 అంటే ఎంత వస్తుందండి? 8 వస్తుందండి. 9 - 3 అంటే 6 వస్తుందండి. అంటే 8/6. 8/6 ఏమని రాసుకోవచ్చండి? 4/3 అని రాసుకోవచ్చండి. 4/3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ మెథడ్ లో చేయండి. సింపుల్ గా ఉంటుంది అనమాట. కష్టపడకండి. నెక్స్ట్ వన్ చూడండి. x = 1 + √2 + √3 దెన్ వాట్ వాల్యూ ఆఫ్ x + 1/x - 1 అని ఇచ్చాడండి. x ప్లస్ అంటే x అంటే మనకు తెలుసండి. ఎంత అంటే 1 + √2 + √3 ప్లస్ 1 ఇక్కడ కూడాను 1 + √2 + √3 ఏముందండి? చివరిలో -1 ఉందండి. ఈ -1 +1 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ √2 + √3 ఉంది కదండి. అది పైకి పంపించండి. పైకి పంపించిస్తే 1 + √2 + √3 ఇక్కడ దీన్ని √3 + √2గా రాసుకోండి. బాగుంటుంది అనమాట. √3 + √2 అంటే పైకి వెళ్తే ఏమవుతుందంటే √3 - √2 అవుతుందండి. బయలో ఏమొస్తుందంటే 3కి 2కి డిఫరెన్స్ వస్తుందండి 1. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 1 + √3 √2 + √3 ప్లస్ √3 - √2 అండి. ఇప్పుడు √2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగులుతుందండి? 1 ఇక్కడ √3 మిగులుతుందండి. అంటే +2 √3 అండి. అంటే 1 + 2 √3 అవుతుందండి. 1 + 2 √3 చూడండి ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ x + 1/x = -2 దెన్ ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడండి. ఏది? x⁴ 2n + 1 ప్లస్1/x⁴ 2n + 1 వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అని ఇచ్చాడు. n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఫార్ములా మనం చెప్పడం జరిగిందండి. x + 1/x = 2 అయినట్లయితే ఎప్పుడు అవుతుందండి? x = 1 అయినప్పుడు చెప్పామండి. x + 1/x = -2 ఎప్పుడు అవుతుందంటే x -1 అయినప్పుడు మాత్రమేనండి. x -1 అయినప్పుడు మాత్రమే చెప్పుకోనమాట. ఈ రెండు మీకు గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఆల్రెడీ నెంబర్ సెక్షన్ లో చెప్పడం జరిగింది. సింప్లిఫికేషన్ లో కూడా చెప్పడం జరిగిందండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఆ విధంగా చూసుకున్నట్లయితే x⁴ ఏముందంటే 2n + 1 ఉందండి. అంటే 2n + 1 అనేది ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ అనమాట. ఆడ్ నెంబర్ అంటే n ఎంత తీసుకోండి మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. n = 1 తీసుకోవాలనుకోండి
2 + 1 అంటే 3 అండి. n 2 తీసుకోవాలనుకోండి 4 + 1 అంటే 5 అండి. అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి అనమాట. అంటే దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ x⁴ నెంబర్ ప్లస్ 1/x⁴ నెంబర్ ఇచ్చాడండి ఇక్కడ. దీని వాల్యూ కావాలి. ఎక్స్ అంటే వాల్యూ ఎంత అండి? -1 కదండి. -1 కదా ఇక్కడ ఇచ్చింది. అంటే -1 నెంబర్ ప్లస్ 1/-1 నెంబర్ అండి. -1 నెంబర్ అంటే -1 వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏం వస్తుంది? -1 వస్తుంది. -1 ఏమవుతుందండి? -2 అవుతుందండి. -2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. -2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ గా రాసుకోవచ్చు చూడండి దీన్ని. ఈ విషయం తెలిస్తేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ m ఈజ్ m అండ్ n లెస్ గ్రేటర్ దెన్ 1 అండి ఆర్ హోల్ నెంబర్స్ సచ్ దట్ m⁴n is equal to 121 then the value of m-1 whole to the power of n+1 is అని ఇచ్చాడండి. ఇది ఆల్రెడీ మనం చేయడం జరిగిందండి. m⁴n ని 121 అన్నారండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 11² రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఏమవుతుందండి? m is equal to 11 అవుతుంది, n is equal to 2 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే m-1 whole to the power of n+1 కావాలండి. m-1 అంటే 11 - 1 whole to the power of 2 + 1 అన్నమాట. 11 - 1 అంటే ఏమవుతుంది? 10 అవుతుందండి. 2 + 1 అంటే 3 అవుతుంది. అంటే 10³ 10³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1000 కాబట్టి 1000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ది నెంబర్ విచ్ వన్ మల్టిప్లైడ్ విత్ √3 + √2 గివ్స్ √12 + √18 ఇచ్చాడు. ఈజ్ చూడండి. ది నెంబర్ విచ్ వన్ మల్టిప్లైడ్ విత్ అంటే ఏదో ఒక నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుందంటే సమ్ ఎక్స్ అనుకుందామండి. ఎక్స్ ని √3 + √2 తో మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుందంట? √12 + √18 వస్తుందండి. √18 వస్తుంది. అయినట్లయితే మనకి ఏం కావాలి? ఆ నెంబర్ కావాలండి. అయితే ఏమవుతుంది? ఎక్స్ కావాలంటే ఏం చేయాలండి? √12 + √18 బై ఇదేమవుతుందండి? ఇది బైలోకి వెళ్ళిపోతుందండి. అంటే √3 + √2 అయిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని మనం 4 3s అని రాయొచ్చండి. 4 బయటకు వచ్చింది అనుకో 2 అవుతుందండి. అంటే 2√3 అవుతుందండి. ఇక్కడ 9 2s అని రాయొచ్చు. 9 బయటకు వస్తే ఏమవుతుందంటే 3√2 అవుతుందండి. బై √3 + √2 అండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ కామన్ తీయడానికి అవకాశం లేదు కాబట్టి కామన్ తీయడానికి అవ్వదండి. కాబట్టి ఏం చేస్తామంటే 2√3 + 3√2 ఈ √3 + √2 ఉంది కానీ పైకి వెళ్తే ఏమవుతుందంటే √3 - √2 అవుతుందండి. బైలో ఏమొస్తుందంటే 3 - 2 అంటే 1 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఇంటూ చేసండి. 2√3 × √3 అండి ఏమవుతుందండి? 2 × 3 అవుతుందండి. 2 × 3 మైనస్ 2 × √3 - √2 అండి. అంటే ఏమవుతుందండి? 2√6 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 × √3 × √2 అండి. అంటే ఏమవుతుందంటే ప్లస్ 3√6 అవుతుందండి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుందండి. 3 × √2 × √2 అంటే √2 × √2 అంటే 2 అవుతుందండి. అంటే 3 × 2 అవుతుందండి. ఏమవుతుంది చూడండి ఇక్కడ 2 3 6 అండి. మైనస్ ఇక్కడ -2√6 అండి. ఇక్కడ ప్లస్ 3√6 అండి. ఇక్కడ ఏమవుతుంది? -6 అవుతుంది. -6 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి -2√6 ప్లస్ 3√6 ఏమొస్తుందండి? ప్లస్ √6 అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ప్లస్ √6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్లస్ √6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 50 పాజిటివ్ కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ బి డివిజిబుల్ బై 7 to the power of n అండి. వేర్ n ఈజ్ an ఇంటిజర్ దెన్ ది లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ n అన్నాడు. n యొక్క లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ కావాలంటున్నాడు. అంటే చూడండి ఇక్కడ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 50 పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. పాజిటివ్ కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు. ఓకేనండి. ఫస్ట్ 50 ఇంటిజర్స్ ని మనం ఏం చేయమంటే ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయమంటాడు. ఇంటూ చేసినట్లయితే ఇంటిజర్స్ బి డివిజిబుల్ బై 7 to the power of n అంటే ఆ నెంబర్ అనేది 7 to the power of n తో డివిజన్ అవుతుంది. చూడండి ఇలా 1 × 2 × 3 × 5 n సో ఆన్ అలా ఎక్కడి వరకు అండి? 50 వరకు అండి. చేసినట్లయితే ఆ నెంబర్ అనేది దేంతో డివిజన్ అవుతుందంట? 7 to the power of n తో డివిజన్ అవుతుందంట. డివిజన్ అయినట్లయితే n యొక్క పాజిటివ్ అంటే లార్జెస్ట్ వాల్యూ కావాలనుకుంటున్నాడు. n యొక్క లార్జెస్ట్ వాల్యూ కావాలనుకుంటున్నాడు. అయితే 50 వరకు ఎన్ని 7లు ఉన్నాయో మనం చూడండి. 50 వరకు ఎన్ని 5లు ఉంటే ఏం చేశారండి? ఇలా మనం 50/7 అదే 50/5 అని అలా వేసుకున్నాం కదండి. అలాగే 7 అనమాట. 7 తో వేసారనుకోండి. 7 తో 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 7 వస్తుందండి. మళ్ళీ బై 7 అండి. 7 1 7 కూడా 1 వస్తుందండి. ఓకేనండి. మొత్తం ఎన్ని అవుతుంది చూడండి. 7 + 1 అంటే 8 అవుతుందండి. 7 + 1 అంటే 8 అవుతుందండి. కాబట్టి మొత్తం 7 to the power of 8 వస్తుందండి. కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎంత లాజికల్ గా చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి. ఓకేనండి.
మీరు నార్మల్ గా చేసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. మన నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పుకోనమండి. అంటే మొత్తం ప్రొడక్ట్ లో ఎన్ని 5లు ఉన్నాయి, ఎన్ని 2లు ఉన్నాయి, ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ ఎన్ని 7లు ఉన్నాయి కూడా అదే కాన్సెప్ట్ లో చేస్తామండి. ఓకేనండి. అది మీరు అందుకే అన్నాను, నాది మొదటి నుండి వీడియోస్ మీరు చూస్తేనే నా టెక్నిక్స్ అర్థమవుతాయండి. ఇది ఆల్రెడీ మనం దీని గురించి చెప్పాము. దీనికి ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ సపరేట్ గా డివైజన్ చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే హెడ్డింగ్ పెడుతూ మనం చెప్పడం జరిగిందండి. ఆ కాన్సెప్ట్ ఉపయోగించి మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకేనండి. అదే మీరు బుక్ లో ఫాలో అయినట్లయితే దీని ఆన్సర్ మీకు అర్థం కానట్టే ఉంటుందండి. మన కొద్ది పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి, బుక్ కాన్సెప్ట్ ప్రకారం అయితే మనం చేయలేము. కానీ ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ అని అక్కడ 50 వరకు ఇచ్చాడు, మనకి 1000 వరకు ఇచ్చినా సరే మనం ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇఫ్ 9 రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ 12 ప్లస్ రూట్ 147 దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అయితే ఏమవుతుందో చూడండి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఏమి ఇచ్చాడు? 9 రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ 12 ఏం రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 4 బయటకు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే 2 రూట్ 3 అవుతుంది. ఇక్కడ 147 ని మనము ఏమని రాసుకోవచ్చు అండి? చూడండి మీకు అర్థమవుతుంది. 147 ని 7 తో డివిజన్ చేసాం అనుకోండి, 7 2 7 1 మళ్ళీ 7 తో చేసాం అనుకోండి, 7 3 అంటే 7 స్క్వేర్ ఇంటూ 3 అని రాసుకోవచ్చు. అంటే 49 ఇంటూ 3 అని రాయొచ్చు అండి. ఈ 49 బయటకు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? 7 రూట్ 3 అవుతుంది. ఇప్పుడు చూడండి, 9 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 3 ప్లస్ 7 రూట్ 3 అంటే ఏమవుతుంది? 9 రూట్ 3 అవుతుంది. ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రూట్ 3 అవుతుంది. దీని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఏ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1896 AD. If in the year x square AD is age is x minus 4 and the value of x is అని ఇచ్చాడండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని ఇచ్చాడు. చూడండి, ఇటువంటి క్వశ్చన్ అనేది మనం ఆల్రెడీ మనం ఆర్ఎస్ఆర్ నెంబర్ సిస్టమ్ లో చేయడం జరిగిందంటే సార్ సింప్లిఫికేషన్ లో. ఏ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1896 అండి. అంటే అతను 1896లో జన్మించాడండి. ఇన్ ది ఇయర్ ఎక్స్ స్క్వేర్, ఆ ఇయర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంట. ఈజ్ ఏజ్ ఈజ్ ఎక్స్ మైనస్ 4. అతని ఏజ్ అనేది ఎక్స్ మైనస్ 4 అయినప్పుడు, ఏమవుతుందంట? ఎక్స్ స్క్వేర్ అవుతుందంట. ఆ ఇయర్ అనేది ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. అయితే ఇక్కడ పర్టికులర్ గా దేని యొక్క స్క్వేర్ దీని దగ్గరగా ఉందో చూడండి, అదే మనకు ఆన్సర్ అయిపోతుందండి. అతను మనకి ఎప్పుడు పుట్టాడండి? 1896 సంవత్సరంలో పుట్టాడండి. పుట్టిన తర్వాత చూడండి, ఇఫ్ ఇన్ ది ఇయర్ ఎక్స్ స్క్వేర్ అవ్వాలంట. అంటే ఆ ఇయర్ ఎక్స్ స్క్వేర్ అవ్వాలి. ఎప్పుడు? ఏజ్ ఈజ్ ఎక్స్ మైనస్ 4 ఇయర్స్. అంటే అతని ఏజ్ అనేది ఎక్స్ మైనస్ 4 ఇయర్స్ అయినప్పుడు, అతను ఏమవ్వాలండి? ఆ ఇయర్ అనేది స్క్వేర్ అవ్వాలండి. అంటే దీని దగ్గరలో ఉన్న స్క్వేర్లు ముందు తీసుకోండి. దీని దగ్గరలో ఉన్న స్క్వేర్లు చూసుకున్నట్లయితే ఇటువైపు మనకి 43 స్క్వేర్ ఉంటుందండి, ఇటువైపు మనకి 44 స్క్వేర్ ఉంటుందండి. 44 స్క్వేర్ అంటే 1936 అవుతుందండి. 43 స్క్వేర్ అంటే దీనికంటే తక్కువ ఉంటుంది కానీ ప్రాబ్లం లేదు. వీడు ఈ టైంలో పుట్టాడంటే వాడు ఏజ్ అలా పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది కాబట్టి మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని తీసుకోవాలండి. అంటే నెక్స్ట్ మన స్క్వేర్ అవ్వాలంటే ఇది మనకు అవకాశం. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. 30 ఇప్పుడు 1936 కి దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 40 ఇయర్స్ ఉందండి. 40 ఇయర్స్. కానీ ఇప్పుడు చూడండి, ఆ స్క్వేర్ ఎప్పుడు అవుతుందంట? ఈ ఏజ్ ఈజ్ ఎక్స్ మైనస్ 4 ఇయర్స్ అయినప్పుడు అంటే అతని వయసు అనేది ఎక్స్ మైనస్ 4 అయినప్పుడు అంటే అతను పుట్టాడు ఎప్పుడంటే 1896లో పుట్టాడండి. అతనికి ఎక్స్ మైనస్ 4 ఇయర్స్ అవుతుంది. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 1896 నుంచి 4 తీసేస్తే ఎంత అవుతుందండి? 92 అవుతుందండి. 92 ప్లస్ ఎక్స్ ఇయర్స్ అవుతుందండి. 92 ప్లస్ ఎక్స్ ఇయర్స్ అయినప్పుడు అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అవునా కాదండి? ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1936. అదే కదండి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతున్నాడు కదండి. అతను పుట్టిన తర్వాత ఎక్స్ మైనస్ 4 ఇయర్స్ కి, అంటే ఆ పుట్టిన తర్వాత కలుస్తుంది. పుట్టిన తర్వాత 10 సంవత్సరాల కంటే అర్థం ఏంటో ఉంది. మళ్ళీ దీనికి 10 సంవత్సరాలు కలుపుతామండి. అలాగే ఎక్స్ మైనస్ ఇయర్స్ తర్వాత అనమాట. ఓకేనండి. అప్పుడు ఏజ్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదండి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోమండి. 1936. ఇప్పుడు చూడండి, మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1936 నుంచి ఈ 1892 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎక్స్ అతని ఇయర్స్ కావాలి, ఎక్స్ కావాలి కదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6 నుంచి 2 మైనస్ చేస్తే 4 అండి. ఇక్కడ 3 అంటే 13 నుంచి 9 మైనస్ చేస్తే 4 అండి. అంటే 44 వస్తుందండి. 44 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 44 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా చాలా సింపుల్ మెథడ్ అండి. కొద్దిగా అర్థం చేసుకోవడంలో ఉందండి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. చూస్ ది ఇన్కరెక్ట్ రిలేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇందులో ఇన్కరెక్ట్ రిలేషన్ కావాలని అడుగుతున్నాడు అండి.
ఇక్కడ √6 ప్లస్ √2 ఇజ్ ఈక్వల్ టు √5 ప్లస్ √3 అండి. ఇక్కడ డిఫరెన్స్ లో మనకి ఈక్వల్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ దీని మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందండి? 4 ఉందండి. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉందండి. కాబట్టి ఈక్వల్ అయ్యే అవకాశం లేదండి. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇది 4 ఉందండి, ఇది 2 ఉందండి. ఓకే, డిఫరెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి ఈ కండిషన్ ప్రకారం ఇది మనకి కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, √6 ప్లస్ డిఫరెన్స్ 4 ఉంది, ఇక్కడ 2 ఉందండి. మనకి ఏమవ్వాలి, ఇది పెద్ద అవ్వాలి, ఇది పెద్ద అయింది అన్నాడు కాబట్టి ఇది తప్పండి. కాబట్టి ఏమైందండి, ఒక 2 మాత్రమే కరెక్ట్ అని చూపిస్తుందండి. ఇక్కడ ఎక్కడ ఆప్షన్ లో 2 మాత్రమే కరెక్ట్ అని చూడండి, థర్డ్ ఆప్షన్ లో ఉందండి 2 మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ 1 అండ్ 2 కరెక్ట్ అడిగాడు, 1 కూడా కరెక్టేనా? 1 కరెక్ట్ అయ్యే అవకాశం లేదండి. ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్ అండి. √6 √2 దీనికి సంబంధం లేదు. 5 3 15 12 అవదండి. ఫస్ట్ వన్ కరెక్ట్ కాదండి. కాబట్టి ఖచ్చితంగా 2 మాత్రమే కరెక్ట్ అండి. 3 ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ x is equal to 1 by √2 plus 1 అండి, దెన్ x plus 1 ఈక్వల్ టు అని ఇచ్చారండి. x plus 1 ఈక్వల్ టు, ఇప్పుడు x is equal to ఇచ్చారు కదండి, 1 by √2 plus 1 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే √2 minus 1 by, ఇక్కడ మనకి 2 minus 1 అంటే 1 కాబట్టి ఎంత వస్తుందండి, 1 అంటే √2 minus 1 వస్తుంది. ఇప్పుడు ఏం కావాలని అడిగాడు, x plus 1 కావాలండి. x is equal to ఆల్రెడీ ఇక్కడ ఏం వచ్చిందండి, √2 minus 1 వచ్చిందని మనం ప్లస్ 1 అండి. ఈ ప్లస్ 1 minus 1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, √2 మిగులుతుందండి. కాబట్టి √2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 √6 అండి, దెన్ √5 minus 1 by √p అని ఇచ్చాడండి. ఇప్పుడు √p కనుక్కోవాలి. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు దెన్ 5 ప్లస్ 2 √6 అండి. మనం దీనికి √p కావాలి. √p కావాలంటే చూడండి, ఇక్కడ రూట్ ముందు 2 ఉందండి కాబట్టి ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఈ 6 ని √6 ని 3 into 2 అని రాసుకోవచ్చు. 3 plus 2 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి డైరెక్ట్ గా మనం రాసేయచ్చు అండి, √3 plus √2 అండి. √3 plus √2. ఇప్పుడు మనకి ఏం కావాలండి, √p minus 1 by √p కావాలండి. అంటే ఇక్కడ చూడండి, √p minus 1 by √p కావాలండి. √p వాల్యూ ఎంత అండి, √3 plus √2 minus 1 by √3 plus √2 అండి. ఇప్పుడు పైకి తీసుకెళ్ళండి దాన్ని. పైకి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందో చూడండి, ఇక్కడ √3 plus √2 ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుందండి, √3 minus √2 అవుతుందండి. -1 into √3 మైనస్ √2 అవుతుందండి. బైలో మనకి ఏమొస్తుందండి, తిరిగి 2కి డిఫరెన్స్ 1 ఇక్కడ 1 వస్తుందండి. ఇప్పుడు ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే √3తో దీనికి ఇంటూ చేస్తే ఏమవుతుందండి, √3 into √3 ఏమవుతుందండి, 3 అవుతుందండి. నెక్స్ట్ √3 into √2 ఏమవుతుందండి, ప్లస్ √6 అవుతుందండి. √3 into -1 ఏమవుతుందండి, -√3 అండి. తర్వాత మళ్ళీ -√3 into -√2 into √3 అండి, అంటే -√6 అవుతుంది. -√2 into ప్లస్ √2 ఏమవుతుందండి, -2 అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ √2 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. ఇక్కడ √6 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 3 - 2 అంటే ఏమొస్తుందండి, 1 వస్తుందండి. 1 వచ్చిందండి. ఇక్కడ -√3 ఉందండి, ఇక్కడ ప్లస్ √2 ఉందండి. అంటే దీన్ని వచ్చిన ఆర్డర్ ప్రకారం రాసుకున్నట్లయితే 1 ప్లస్ √2 -√3 అండి. -√3 అది మనకు కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 1 ప్లస్ √2 -√3 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇఫ్ √x - √y ఈజ్ ఈక్వల్ టు 1, √x ప్లస్ √y ఈజ్ ఈక్వల్ టు 17 అండి, దెన్ ఎక్స్ √xy కావాలండి. √xy ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. మరి దీని వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దామండి. ఇప్పుడు మనకి xy రూపంలో కావాలి అంటే మనకి చూడండి, ఇది a మైనస్ బి అనుకుందామండి. ఇది a ప్లస్ బి అండి. ఇదేమవుతుందండి, a ఇంటూ బి అవుతుంది. మరి a మైనస్ బి, a ప్లస్ బి రెండు కలిపి a ఇంటూ బి లోపల రావాలంటే మనం ఏం చేయాలండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలండి. చేస్తే ఏమొస్తుందండి, 4ab వస్తుంది. ఓకేనండి. మరి ఏబి కావాలనుకుంటే ఇది 4 పంపించండి సరిపోతుంది. ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 17 స్క్వేర్ అవుతుందండి, మైనస్ ఇక్కడ ఏమవుతుంది 1 స్క్వేర్ అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట, అంటే √x/, అంతే కదండి. ఏబి అంటే √xy అండి. మరి ఇప్పుడు 17 స్క్వేర్ అంటే ఎంత అండి, 289 అండి, -1 అండి, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √xy అండి. మరి √xy కావాలి కాబట్టి ఏమవుతుందండి, రెండు మైనస్ చేస్తే 288 అవుతుందండి బై 4 అండి. 4 తో చూడండి, 4 7 28 అండి, 4 2 అండి, అంటే మనకి ఏమవుతుంది, √xy ఏమవుతుందండి 72 అవుతుందండి. కాబట్టి 72 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 72 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 15 అండి.
If x is equal to root 3 plus 1 by root 3, then the value of x minus root 126 by root over 42 అండి. x minus root over 126 by root 42 into x minus 1 by x minus 2 root 3 by 3 అండి. ఈజీని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలి మనం. ఇక్కడ మనకు చూడండి x is equal to ఇలా ఇచ్చాడండి. x is equal to root 3 plus 1 by root 3 అని ఇచ్చాడు. దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ అని అలా ఇచ్చాడు. కాబట్టి ఇది కనుక్కోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగిల్ ఒక్కొక్క బ్రాకెట్ మనం సాల్వ్ చేద్దామండి. ఒకటి చూద్దామండి. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోండి. ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ 126 మనం ఏం రాసుకోవచ్చు అంటే 42 ఇంటూ చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుందండి. మీకు అర్థం అవడం కోసం రాసిన చూడండి. 126 ఏమో రాసుకోవచ్చు అంటే ఇక్కడ దీన్ని 3తో క్యాన్సిల్ చేయొచ్చు అండి. 3తో 3 4 జా 3 2 అండి. అంటే 42 ఇంటూ 3 అని రాసుకోవచ్చు బై రూట్ ఓవర్ 42 అండి. ఈ 42 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి? ఎక్స్ మైనస్ రూట్ 3 మిగులుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఏముందండి? ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి? రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ రూట్ 3 అవుతుందండి. ఈ మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీని వాల్యూ మొత్తం ఏమవుతుందండి? 1 బై రూట్ 3 అవుతుందండి. ఓకేనండి, అలా ఉంచండి. దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి ఈ రూట్ 3తో ఇది క్యాన్సిల్ చేస్తే రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 అని రాసుకోవచ్చు కదండి. ఒక రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2 రూట్ 3 అవుతుందండి. ఎక్స్ మైనస్ 2 రూట్ 3. ఇది కొద్దిగా పెద్దగా వచ్చినట్టు ఉంది కూడా. ఇక్కడ చేద్దామా? ఇక్కడ చేద్దామండి. చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఎక్స్ మైనస్ వాల్యూ వేసేద్దాం. ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అండి? రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 అండి. మైనస్ ఇక్కడ ఏమవుతుందండి? 2 బై రూట్ 3 అవుతుందండి. ఈ రెండు మనం కలిపినట్లయితే ఏమవుతుంది చూడండి. ఈ రెండు కలపండి. కలిపితే ఇక్కడ ప్లస్ కదా, ఇది ప్లస్ అండి. ఇది ప్లస్ అవుతుంది. ఈ రెండు కలిపి అనుకోండి. 1 బై రూట్ 3 మైనస్ 2 బై రూట్ 3 అండి. అంటే ఏమవుతుంది? మైనస్ రూట్ 3 వస్తుందండి. ఓకే, ఎందుకు ఇందులో ఇరికించడం? మళ్ళీ ఇక్కడ చేద్దాం చూడండి. అదైతే మనం వాల్యూ కనుక్కున్నాము. దీన్ని ఇక్కడ చేస్తాను నేను. అవసరమైతే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతాను. అంటే కొద్ది క్వశ్చన్ కొద్ది లెంత్ వస్తుందని దీనిలో ఇక్కడ రాయడానికి ప్రయత్నించాను నేను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ ఇక్కడ 1 బై కాదండి 2 బై రూట్ 3 వస్తుందండి. అంతే కదండి. రూట్ 3 క్యాన్సిల్ 2 బై రూట్ 3 వస్తుందండి. ఎక్స్ వాల్యూ మీకు తెలుసండి. ఎక్స్ వాల్యూ అక్కడ వేసండి. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత అండి? రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 కాబట్టి రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 2 బై రూట్ 3 అండి. ఇప్పుడు చూడండి 1 బై రూట్ 3 మైనస్ 2 బై రూట్ 3 చేసినట్టుగా మైనస్ 1 బై రూట్ 3 వస్తుందండి. అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం పైకి తీసుకెళ్ళాలండి. పైకి తీసుకెళ్ళాలంటే రూట్ 3తో మనం ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడికి వెళ్ళిపోతుందండి రూట్ 3. అంటే ఏమవుతుందండి? ఎక్స్ వాల్యూ ఏం రాసుకోవచ్చు అండి? రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 రాసుకోవచ్చు అండి. మైనస్ ఈ రూట్ 3 పైకి వెళ్ళిపోతుందండి. రూట్ 3 బై ఇక్కడ ఏమవుతుందండి? రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అయిపోతుందండి. 3 మైనస్ రూట్ 3 సారీ 3 మైనస్ 1 అండి. 3 మైనస్ 1 అంటే ఎంత అండి? 2 కావాలంటే బై 2 వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎల్సిఎం రూపంలో మళ్ళీ చేసాం అనుకోండి. ఎల్సిఎం చేసినట్లయితే మనకు బైలో ఏమొస్తుందండి? ఇక్కడ 2 ఉంటుందండి, ఇక్కడ రూట్ 3 ఉంటుంది. 2 రూట్ 3 వస్తుందండి. 2 రూట్ 3. ఈ 2 రూట్ 3తో ఇక్కడ మనకు బై 1 ఉంది కాడ గుణించినట్లయితే 2 ఇంటూ 3 6 అయిపోతుందండి. ఇక్కడ 2 వస్తుందండి. మైనస్ ఇక్కడ ఏమొస్తుందండి? రూట్ 3 ఇంటూ రూట్ 3 3 వస్తుందండి. అంటే మనం చూడండి 6 ప్లస్ 2 అంటే 8, 8 మైనస్ 3 అంటే 5 అండి. అంటే 5 బై 2 రూట్ 3 వస్తుందండి. 5 బై 2 రూట్ 3 వచ్చింది. ఇక్కడ దీని వాల్యూ ఇది వచ్చిందండి. ఇక్కడ దీని వాల్యూ ఏమొచ్చిందండి? 1 బై రూట్ 3 వచ్చిందండి. ఈ రెండు ఏం చేయాలండి? ఇంటూ చేయాలి. చూడండి ఇక్కడ మధ్యలో ఏమీ లేదండి. సింబల్ ఏం చేయాలండి? ఇంటూ చేయాలి. ఇంటూ చేసండి. ఇంటూ చేస్తే ఇక్కడ మనం ఇంక్ మార్చి రాద్దాం చూడండి. దీన్ని ఇక్కడ దీని వాల్యూ ఏమొచ్చిందండి? 1 బై రూట్ 3 వచ్చిందండి. ఇంటూ దీని వాల్యూ ఏమొచ్చిందండి? 5 బై 2 రూట్ 3 వచ్చిందండి. ఈ రెండు ఇంటూ చేసినట్లయితే రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందండి? 3 అవుతుందండి. 1 ఇంటూ 5 5 అవుతుందండి. 5 బై 2 ఇంటూ 3 అవుతుందండి. అంటే 5 బై 2 3 ఏమవుతుందండి? 6 అవుతుంది. అంటే 5 బై 6 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. 5 బై 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం సింపుల్ గా ఆన్సర్ చేయవచ్చు దీన్ని. ఓకేనండి. మొత్తం 2 పేజీల వరకు వెళ్తుంది అనుకున్నాం. ఒక పేజీలో తేలిపోయింది. అంటే ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కోనమాట. దీని వాల్యూ సపరేట్ గా కనుక్కున్నాం, దీని వాల్యూ సపరేట్ గా కనుక్కున్నాం. దీని మధ్యన ఏమి సింబల్ లేదు కాబట్టి ఇంటూగా తీసుకొని ఇంటూ చేస్తామండి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇఫ్ 4x is equal to root 5 plus 2, then the value of x minus 1 by 16x ఇచ్చారు. 1 by 16x. దీని వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ x is equal to 4x is equal to
రూట్ 5 ప్లస్ 2 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 16x. దీని నుండి మనం కనుక్కోలేం కాబట్టి ఎక్స్ వాల్యూ దీన్ని వేయవలసిందని. ఇక్కడ ముందు ఈ 16x కనుక్కుందామండి. ఇక్కడ మనకి 4x ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 2 కాబట్టి మరి 16x ఏమవుతుందండి ఇంటూ 4 అవుతుంది కాబట్టి 4 తో మల్టిప్లై చేసండి. 4 రూట్ 5 ప్లస్ 8 అవుతుందండి. 4 రూట్ 5 ప్లస్ 8 అవుతుంది. ఇప్పుడు మనకి 1 బై 16x కావాలండి. 1 బై 16x కావాలి కాబట్టి 1 బై 4 రూట్ 5 ప్లస్ 8 అండి. ఇది పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుందండి 4 రూట్ 5 మైనస్ 8 అవుతుందండి. బైలో ఏమొస్తుందండి 4 స్క్వేర్ అంటే 16, 16 5 ఎంత అవుతుందండి 80 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి మైనస్ 64 అవుతుంది. ఇప్పుడు చూడండి 4 రూట్ 5 మైనస్ 8 బై ఇక్కడ ఏమవుతుంది 80 నుంచి 64 మైనస్ చేసాం అనుకోండి 16 వస్తుందండి. ఇప్పుడు డివిజన్ చేసండి. ఇందులో నుండి 4 కామన్ తీయొచ్చు కాబట్టి 4 కామన్ తీసి రూట్ 5 మైనస్ 2 అని రాసుకోవచ్చు అండి బై 16 అండి. 4 1 జా 4 4 జా కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి రూట్ 5 మైనస్ 2 బై 4 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి. 16x కనుక్కోండి. మరి x కావాలంటే అంటే 4x ఈజ్ ఈక్వల్ ఏమండి మన రూట్ 5 ప్లస్ 2 కదండి. మరి x కావాలంటే ఏమవుతుందండి రూట్ 5 ప్లస్ 2 బై 4 అవుతుందండి. ఈ రెండు కలిపి అందులో వేసండి. మనకి ఏం కావాలి x మైనస్ 1 బై 16x కావాలి కాబట్టి x వాల్యూ ఎంత అండి రూట్ 5 ప్లస్ 2 బై 4 అంటే మైనస్ రూట్ 5 మైనస్ 2 బై 4 అండి. రెండింటికి మనం టోటల్ బై 4 గా తీసుకున్నట్లయితే ఇక్కడ 15 ప్లస్ 2 అవుతుంది. అంటే సరే రూట్ 5 ప్లస్ 2 అవుతుందండి. మైనస్ తో గుణించినట్లయితే రూట్ 5 ప్లస్ 2 అవుతుందండి. మైనస్ ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 5 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ రూట్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 2 టు ప్లస్ 2 అంటే ఏమవుతుంది ప్లస్ 4 అవుతుంది అంటే 4/4. 4/4 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 17 అండి. వాట్ ఈజ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ కావాలి. ఇఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 క్యూబ్ మైనస్ 0.9 క్యూబ్ మైనస్ 2.43 ఇచ్చాడు. ఇక్కడ 2.43 2.4 క్యూబ్ అవ్వచ్చు ఇది మ్యాక్సిమం. ఒకసారి చూద్దాం. 2.43 అండి ఇది 2.43 కాబట్టి మ్యాక్సిమం మనకి ఏదైనా అవకాశం ఉందని చూద్దాం. ఇక్కడ ఇది మనము ఏ అని తీసుకుంటే ఇది బి అని తీసుకుంటే ఇది ఎలా ఉందండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లా ఉందండి. మైనస్ ఇక్కడ ఈ 243 ఏమైనా రాయగలమేమో చూడండి. ఏమని రాయగలము మనకి ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం అయితే ఏం రాయాలండి 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి గా రాయాలండి. అవుతుందేమో చూద్దాం. ఇక్కడ ఇదైతే ఓకేనండి. ఇది అవుతుందో చూద్దాం. -3 ఇంటూ ఏ ఎంత అండి 1.5 ఇంటూ బి ఎంత అండి 0.9. ఈ రెండు మైనస్ చేసి ఎంత వస్తుంది 1.5 0.9 రెండు మైనస్ చేస్తే 0.6 వస్తుందండి. మొత్తం గుణించండి. ఇవన్నీ కూడా గుణిస్తే ఏమవుతుంది చూడండి. అంత వస్తుందో చెక్ చేసుకోండి. వస్తే ఓకేనండి. రాకపోతే మాత్రం మనకి కరెక్ట్ కాదు అంటారు. ఇప్పుడు చూడండి 1.15 ఇంటూ 9 అంటే 135 అవుతుంది కాబట్టి అంటే 1.35 ఇంటూ 3 6 18 కాబట్టి 1.8 అవుతుందండి. రెండు ఇంటూ చేసినట్లయితే 18 5ల మనకి 90 కాబట్టి 0 9 18 3 24 24 ప్లస్ 9 అంటే 33 అవుతుంది. 3 3 18 1 18 18 3 21 అండి. 18 3 సారీ అండి 18 3 54 కదండి. 54 ఈ ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది 63 అవుతుందండి. అంటే 3 ఇంకా 6 మిగులుతుంది. 18 1 18 అండి. 18 ప్లస్ 6 అంటే 24 అండి. అంటే 24 వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉందండి. పాయింట్ తర్వాత 3 నెంబర్లు రావాలంటే 2.43 సరిపోయిందండి. అంటే ఎలా ఉందండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉందండి. దేనికి ఫార్ములా అండి ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అండి. కాబట్టి దీని ప్రకారం మనకి ఏ ఎంత అండి ఇక్కడ 1.5 బి ఎంత అంటే 0.9 అండి హోల్ క్యూబ్ అండి. ఓకేనండి. ఈ రెండు మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది 0.6 వస్తుందండి. 0.6 హోల్ క్యూబ్ అండి. 0.6 హోల్ క్యూబ్ కాబట్టి మనకి ఏమడిగాడు ఇక్కడ ఎక్స్ మాత్రం అడిగాడు ఈజ్ ఈక్వల్ ఎంత అండి ఎక్స్ క్యూబ్ అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 0.6 అవుతుంది. అంటే 0.6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనండి. ఈ విధంగా మనము సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం 17 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.